గత వైసీపీ పాలకులు చేసిన రెవెన్యూ తప్పులకు పరిష్కారం చూపడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని గత వైసీపీ పాలకులు ఎస్సీలకు శ్మశాన వాటికను సైతం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గోగులదిన్నె గ్రామంలో ఎంఆర్ఓ చిరంజీవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ప్రజల నుండి అర్జీలను తీసుకుని కొన్ని సమస్యలను తక్షణ పరిష్కారం చూపారు. వైసీపీ పాలకులు ఎస్సీలను మోసం చేసి కనీసం శ్మశాన వాటికను కేటాయించకుండా వారికి అన్యాయం చేశారని రెవెన్యూ సదస్సులో ఎస్సీలు ఇచ్చిన అర్జీకి వెంటనే ఎస్సీలకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించిన కందులకు ఎస్సీలు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీలకు కావాల్సిన శ్మశాన వాటిక దానికి చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఎస్టీలకు కేటాయిస్తున్నట్లు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రెవెన్యూ శాఖలో జరిగిన తప్పులను సరిచేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచించి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలలో కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపిస్తామని, కొన్నిటికి 45 రోజులలో రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపిస్తారని, ప్రజలు వందల్లో అర్జీలను ఇస్తున్నారని, గత వైసీపీ నాయకులు చేసిన భూమాయలకు ఇంతకంటే రుజువేం కావాలని పేర్కొన్నారు. ఒక్క గోగులదిన్నె గ్రామంలోనే వందల అర్జీలు వస్తున్నాయని, ముఖ్యంగా నియోజకవర్గంలో మార్కాపురం మండలంలో ఎక్కువ వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి మార్కాపురం మండలంలో అధికంగా సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని, గత వైసీపీ పాలకులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి సంపాదన పైనే దృష్టికి పెట్టారని, దాని ఫలితమే వైసీపీ ఘోర ఓటమి అని ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని, గత ముఖ్యమంత్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు అవసరమని, ఇప్పటి నుండి 24 గంటలు కష్టపడ్డా ప్రాజెక్టు పూర్తికి 2 సంవత్సరాలు పడుతుందని, ఏ విధంగా ప్రాజెక్టు పూర్తయిందని, గత ముఖ్యమంత్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, ప్రజలు ఏమీ అమాయకులు కారని, అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు అబద్దాలు మాని ప్రజలకు నిజం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు జవాజీ, రామాంజనేయులు రెడ్డి, కాకర శ్రీనివాసులు, కాసిరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అర్జీదారులు పాల్గొన్నారు. ఈరోజు గోగులదిన్నె గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో విశేషంగా అర్జీలు వస్తూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, భూ తగాదాలు ఇవన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా అర్జీల రూపంలో మాకు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి అర్జీలన్నిటికీ 90% అర్జీలన్నిటికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వం ఎవరైతే గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడి అన్యాయకాంతంగా చేసుకున్నటువంటి పొలాలన్నింటినీ కూడా ఈరోజు ఎవరి పొలాలు వాళ్ళకి దక్కేలా చేసేదానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాబట్టి ఈ గోగులదిన్నె గ్రామంలో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా అధికారులు, ఎంఆర్ఓ గారు కావచ్చు, డీటీ గారు కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అవసరమైతే వయా మీడియా అయినా సరే కూర్చోబెట్టిన మాట్లాడి ఒకళ్ళకు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా కూడా చేశారు. దానికి కొన్ని డాక్యుమెంట్స్ పర్మిట్ అవుతాయి. అటువంటి వాళ్ళందరినీ వయా మీడియా కూర్చోబెట్టి చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో మళ్ళీ భూ సమస్యలు, భూ తగాదాలు అనేవి జరగకుండా చూడాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామం సంబంధించినటువంటి ఇలాకా భూములలో ఒక పక్క ఎస్సీస్, మరో పక్క టౌన్ వాళ్ళు, మరొక పక్క లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు, వీళ్ళందరికీ చాలా ఏళ్ళగా పరిష్కారం కానటువంటి సమస్యలతోటి ఈ గ్రామంలో నడుస్తూ ఉంది. ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. అలాగే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మార్కాపురం నియోజకవర్గ ప్రజలారా, ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పినటువంటి కలబొల్లి మాటలు నమ్మి మోసపోకండి. గత 5 సంవత్సరాలు మోసపోయారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఆ పార్టీ నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఉదాహరణగా చెప్తే వెలుగొండ ప్రాజెక్టు విషయం తీసుకుంటే, ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు నీళ్లు వదులుతున్నామని చెప్పి శంకుస్థాపన చేసిపోయినటువంటి, శిలాఫలకం వేసి ఓపెనింగ్ చేసిపోయినటువంటి ముఖ్యమంత్రి ఆ పార్టీలో ఉన్నారు.
మా దగ్గర నిజాయితీగా పార్టీలకు అని చెప్పి చూడకుండా నిష్పక్షపాతంగా అన్ని కులాలకు అన్ని తెగలకు సంబంధించి చేసే విధంగా మా ప్రభుత్వం మా నాయకులు తాపత్రయపడుతున్నారు, చేస్తున్నారు.